నమస్తే అందరికీ. నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ అండి. మా దగ్గర అయితే ఆడవాళ్ళకైతే ఇంట్ల పని, వంట పని, చిన్న పిల్లల్ని చూసుకోవడం, పెద్దవాళ్ళ ముసలోళ్ళకి సేవ చేయడం, దానితో పాటు డ్రైవర్ డ్యూటీలు కూడా ఉంటాయి. దానితో పాటు నెక్స్ట్ వాచ్‌మెన్ కావచ్చు, సెక్యూరిటీ గార్డ్స్ కావచ్చు, ఇవన్నీ డ్యూటీలు మేము పెడతా ఉంటామండి. ఎక్కువ అయితే మా దగ్గర ఉండే డ్యూటీలు ఏంటంటే ఆడవాళ్ళకి బేబీ కేర్ ఉంటుంది. బేబీ కేర్ ఏంటంటే చిన్న పిల్లల్ని చూసుకోవాలి. టోటల్‌గా మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాలి. ఉండడానికి రూమ్ గానీ 3 పూటల భోజనం గానీ వాళ్ళంతా ఫ్రీగానే ఇస్తారు గాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సొస్తది. దీనితో పాటు సపోర్టింగ్ డ్యూటీలు గూడా ఉంటాయండి. సపోర్టింగ్ డ్యూటీలు ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా ఒక ఆడ మనిషి ఉన్నారనుకోండి. తనకు ఆరోగ్యం బాలేకనో ఏమో తనకు లేదు అంటే తన పిల్లలు, కొడుకులు వేరే కంట్రీలలో ఉంటే మాత్రం వాళ్ళకు 3 పూటల భోజనం వండి పెట్టడం గానీ, దానితో పాటు ఇంటి పని జేసుకోవడం గానీ, ఆవిడని అక్కడికే సపోర్ట్‌గా జేస్తూ అక్కడే ఉండి చేసుకోవాల్సొస్తది. ఇంకొకటి దీనితో పాటు డైపర్ డ్యూటీలు గూడా ఉంటాయండి. డైపర్ డ్యూటీలేంటంటే ఆడవాళ్ళకి టోటల్ కాలు విరిగో, చెయ్యి విరిగో టోటల్ బెడ్ మీద ఉన్న వాళ్ళకి మనం టోటల్ చాకిరీ చేయాల్సొస్తది. డైపర్ వేయటం, తీయటం, స్నానం చేపియడం, బట్టలు ఉతికేయడం, టైమ్ టు టైమ్ మెడిసిన్స్ ఇవ్వడం. తనతో పాటు టోటల్ అక్కడే ఉండి చేసుకోవాలి. 3 పూటల భోజనం వాళ్ళే ఇస్తారు. ఉండనికి షెల్టర్ గూడా వాళ్ళే ఇస్తారు గాబట్టి దీనితో పాటు ఇంటి పని, వంట పని గూడా ఉంటదండి. ఇంట్లో ఒక ముగ్గురు లేదా నలుగురు ఉంటారు. వాళ్ళకి సంబంధించిన టోటల్ వర్క్ చేసుకోవాల్సొస్తది. ఎందుకంటే ఇప్పుడు మనం ఎవరింటికి పంపించినా వాళ్ళ ఇంట్లోనే ఉండే వర్క్సే ఉంటాయి. దీనితో పాటు మన దగ్గర 12 అవర్స్, 8 అవర్స్ డ్యూటీలు గూడా వస్తుంటాయండి. అట్లాంటి డ్యూటీలు ఏమైనా వస్తే మాత్రం మేము ఇదే ఛానెల్‌లో పెడతాం గాబట్టి, ఈ ఛానెల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దీనితో పాటు మగవాళ్ళకి గూడా డ్యూటీలుంటాయండి. మగవాళ్ళకి గూడా ఏమేం డ్యూటీలుంటాయంటే, ఒకటి వాచ్‌మెన్ డ్యూటీలుంటాయి. దీనితో పాటు డ్రైవర్ డ్యూటీలుంటాయి. దీనితో పాటు సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు గూడా ఉంటాయి. సపోర్టింగ్ డైపర్ డ్యూటీలు ఏంటంటే, నడిచే పేషెంట్‌ల దగ్గర పంపిస్తే అది సపోర్టింగ్ కిందకొస్తుంది. అదే బెడ్ మీద ఉండి డైపర్ వేయటం, ఇగ మనకు బాత్రూమ్‌కి వెళ్ళలేని పరిస్థితి ఉంటే మాత్రం డైపర్ వేయాల్సొస్తది గాబట్టి అక్కడే ఉండి చేసుకోవాల్సొస్తది. సాలరీ అయితే 18,000 ఇస్తాము. 3 పూటల భోజనం, ఉండడానికి షెల్టర్ గూడా ఫ్రీగానే ఉంటుంది గాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మా కిందున్న నంబర్‌లకు కాల్ చేయండి. దీనితో పాటు చాలామంది ఏజెంట్ కమిషన్ గూడా ఉంటుంది దీంట్ల. చాలా మందికి ఏజెంట్ ఏ విధంగా తీసుకోవాలనేది కూడా కొంచెం మందికి డౌట్ ఉంది కాబట్టి అది గూడా క్లారిఫై జేస్తాను. ఏజెంట్ కమిషన్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒకళ్ళని తీసుకొస్తే వాళ్ళ మీద 6,000 ఏజెంట్ కమిషన్ ఉంటది. ఎవరైనా ఏజెంట్‌గా ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. లేదు అంటే మా నంబర్‌లకు కాల్ చేయండి. మేము టోటల్‌గా ఏజెంట్ కమిషన్ గురించి కూడా టోటల్‌గా వివరించి ప్రయత్నం జేస్తాము. దీనితో పాటు హైదరాబాద్ గావచ్చు, తెలంగాణ, ఆంధ్ర ఎక్కడైనా సరే డ్యూటీలున్నా సరే మేము ఇదే ఛానెల్‌లో పెడతా ఉంటాం గాబట్టి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి చూస్తున్న వాళ్ళు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా ఎక్కువ మందికి రీచ్ అయితుంది గాబట్టి. ఇంకో విషయం ఏందంటే తెలంగాణలో గావచ్చు, ఆంధ్రాలో గావచ్చు ఎక్కడ డ్యూటీ ఉన్నా సరే మేము పంపిస్తా ఉంటామండి. దీనితో పాటు ఈ డ్యూటీ అనే కాదు, మా పరిధి డ్యూటీ అనే కాదు, ఎక్కడైనా హోటల్‌లో గూడా హోటల్‌లో మనకు హౌస్ కీపింగ్ కావాలంటారు. దీంతో పాటు ఆఫీస్ బాయ్‌గా ఎక్కడైనా కావాలన్నా సరే మేము పెడతా ఉంటాం కాబట్టి ఒక్క రూపాయి కూడా మేము చార్జెస్ తీసుకోమండి. వచ్చిన వాళ్ళకి మా ఆఫీస్‌లోనే 3 పూటలు ఉండడానికి భోజనం ఉంటుంది, ఉండడానికి షెల్టర్ కూడా ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే రావండి. ఇంకో విషయం ఏంటంటే చాలా మందికి ఉపాధి అవకాశాలు లేక చాలా ఎక్కడెక్కడో వేరే గల్ఫ్ కంట్రీకి వెళ్ళి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఇంకో విషయం చాలా మంది ఇబ్బందులకు గురైతున్నారు కాబట్టి అక్కడ ఇక్కడ వెళ్ళి ఇబ్బంది పడకుండా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళైతే మాత్రం మా నంబర్లకు కాల్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకొకటి సాలరీ అయితే 18,000 ఇస్తున్నాము. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే మాత్రం మా కిందున్న నంబర్లకు కాల్ చేయండి.